హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 32 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ అనిపించింది చాలా చోట్ల. యూజువల్గా మనం ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు బ్రెయిన్ని కాసేపు పక్కన పెడతాం, లాజిక్స్ ఎతకూడదని. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మూవీ చూసినప్పుడల్లా నా బ్రెయిన్ ఎక్కడికో పోయింది, అస్సాంకి. ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఈ మూవీ కొత్తగా కాదు చెత్తగా ఉండబోతుందని. పెద్ద యాక్టర్సే ఉన్నారు మూవీలో, లైక్ విజయశాంతి కానీ, శ్రీకాంత్, పృథ్వీ, సోహెల్ ఖాన్ హిందీ యాక్టర్. బట్ ఏం ఉపయోగం? అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, వైజయంతి తన కొడుకు అర్జున్ని పోలీస్ ఆఫీసర్గా చేద్దాం అనుకుంటుంది. కానీ అర్జున్ ఏమో రౌడీ షీటర్లా మారుతాడు. అసలు ఎందుకు ఇలా తయారయ్యాడో, ఎందుకు ఇలా అందరిని చంపుతున్నాడో, అసలు అర్జున్ పోలీస్ అయ్యాడా లేదా అనేది మూవీలో చూస్తారు. కళ్యాణ్ రామ్ ఇంతకుముందు మంచి స్టోరీసే తీసుకున్నారు, లైక్ హరే రామ్, ఓం, బింబిసారా కానీ, డెవిల్ కానీ. ఆయన ఏంటో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఇది ఒక మదర్ అండ్ సన్ మధ్యలో జరిగే ఒక ఎమోషనల్ డ్రామాలా తీద్దాం అనుకున్నారు మూవీ, కానీ వర్కౌట్ కాలేదు. పాజిటివ్స్ చెప్పాలి అంటే అసలు ఏం లేవు, జీరో. నెగిటివ్స్ చెప్పాలంటే అబ్బో చాలానే ఉన్నాయి. బ్యాడ్ డైరెక్షన్. ఈ మూవీకి డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి అంట. ఈయన ఇంతకుముందు 2016లో వచ్చిన రాజా చేయి వేస్తే అనే మూవీ డైరెక్ట్ చేశాడంట. వీక్ స్టోరీ లైన్. చాలాసార్లు చూసాం ఇట్లాంటి స్టోరీస్ని, జమానా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. సర్ప్రైజ్ ఏంటంటే ఈ మూవీకి 3 రైటర్స్ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చారంట. హరికృష్ణ బండారి, ప్రదీప్ చిలుకూరి, శ్రీకాంత్ విస్సా. వాళ్ళకే తెలియాలి ఏం రాశారు. రన్ టైం మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఈ స్టోరీకి అంత అవసరం లేదు. ఇంటర్వల్ టైంకి బోర్ కొట్టేస్తుంది, బయటికి పారిపోదాం అనేలా ఉంది నాకైతే. ఆ విలన్ అయితే ఎందుకున్నాడో తెలియదు. మొదట్లో రచ్చ చేస్తాడు, అందరిని చంపుకుంటూ పోయి వైలెన్స్తో. క్లైమాక్స్ చూస్తే ఏంట్రా అంటే గాల్లో ఎగురుతుంటాడు కొట్టించుకుని హీరో చేత. టైటిల్ కార్డ్స్ ప్రకారం యాక్షన్ కొరియోగ్రఫీ 4 చేసినట్టున్నారు, 4-5. వాళ్ళకు ఒక దండం అనమాట. అస్సలు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇంకా నరుకుడే జీవితం అన్నట్టు అసలు పెచ్చగుట్టుడే, అసలు లాజిక్లెస్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అజనీష్ లోక్నాథ్. ఈయన కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇచ్చాడు, కానీ సాంగ్స్ అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ అయితే ఇంక చెత్త కొట్టాడే, అసలు గోలగా ఉంటుంది అనమాట. సినిమాటోగ్రఫీ వచ్చేసి రామ్ ప్రసాద్, ఎడిటర్ వచ్చేసి తమ్మిరాజ్ అంట. ఈయన నాకు తెలిసి నిద్రపోయి ఉంటాడు ఎడిట్ చేయకుండా సరిగ్గా. ఆల్రెడీ తెలుగు సినిమాని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్కి తీసుకెళ్తున్నారు మన తెలుగు డైరెక్టర్స్. ఇలాంటి రొటీన్ మూవీస్ని ఇంకా ప్రొడ్యూసర్స్ ఎందుకు తీస్తున్నారో తెలియదు. సాహసం అనేది చెప్పాలి వాళ్ళకి. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి నా సెల్యూట్. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే.